హలో, వెల్కమ్ బ్యాక్ టు క్రిప్టో కిక్ స్టార్ట్ ఇండియా. ఈరోజు వచ్చేసి మనం ఇక్కడ మిస్తుందా బౌండెక్స్ BONDEX బౌండెక్స్ గురించి వచ్చేసి డిస్కస్ చేస్తున్నాం. ఈ బౌండెక్స్ మార్నింగ్ అనేది లిస్టింగ్ ప్రైస్ $20 to $25 అని నేను చెప్పడం లేదు, ఇది బౌండెక్స్ వాళ్ళు చెప్తున్నారు. తమ ట్విట్టర్ అకౌంట్లో అఫీషియల్గా తెలియజేశారు. ఈ యొక్క $20 to $25 అని వాళ్ళే తెలియజేశారు. ఈ బైనాన్స్లోనే లిస్టింగ్ అవుతుంది. ఇది తొలిత వచ్చేసి ఫస్ట్ లిస్టింగ్ బైనాన్స్లో లిస్టింగ్ అవుతుంది. ఈ ఇయర్లోనే ఇది లిస్టింగ్ అవుతుంది అన్నమాట. కాబట్టి కాయిన్స్ అయితే మైనింగ్ చేసుకోండి. ఈ ఇయర్ లాస్ట్ కల్లా ఇది మైనింగ్ అయితే బైనాన్స్లోనే లిస్టింగ్ అయితే అవుతుంది. ఈ బౌండెక్స్ అనేది ఖచ్చితంగా $20 to $25 అయితే దీని యొక్క లిస్టింగ్ ప్రైస్ అయితే ఉంటుంది. తర్వాత 6 నెలల తర్వాత దీని యొక్క లిస్టింగ్ ప్రైస్ ఎంత ఉందయ్యా అంటే, లిస్టింగ్ ప్రైస్ వచ్చేసి దీన్ని 6 నెలల తర్వాత కనీసం $50 to $60 అయితే ఉంటుందని, అంత ప్రైస్ ఉన్న కాయిన్ ఇది. కనుక అందరూ మిస్ చేసుకోకండి, దీన్ని అయితే మైనింగ్ చేసుకోండి. దీని ముందుగా దీని ట్విట్టర్ అకౌంట్ చూద్దాం. చూడండి, ఇక్కడ చూసినట్లయితే ఇది యొక్క బైనాన్స్ ఇది బౌండెక్స్ యొక్క అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ అన్నమాట. ఈ ట్విట్టర్ అకౌంట్లో చూసినట్టు ఇక్కడ బైనాన్స్ న్యూ లిస్టింగ్ చూడండి, బైనాన్స్ న్యూ లిస్టింగ్ యొక్క బౌండెక్స్లో న్యూ లిస్టింగ్ కొత్త లిస్టింగ్ అవుతుంది అనమాట. ఇదే బౌండెక్స్ అనేది బైనాన్స్లోనే లిస్టింగ్ అవుతుందని చెప్తున్నారు. బైనాన్స్ వాళ్ళు కూడా దీని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. చూడండి, ఇక్కడ న్యూ లిస్టింగ్ బైనాన్స్ ఇన్ బౌండెక్స్ అనమాట. ఇంకా కిందికి స్క్రోల్ చేసినట్టయితే దీన్ని ట్విట్టర్ను చూడండి. వీళ్ళైతే ఇది ఎయిర్ డ్రాప్ అనమాట. వీళ్ళు ఎయిర్ డ్రాప్గా దీన్ని అయితే ప్రకటిస్తున్నారు వీళ్ళు. మీరు చూసినట్లయితే దీన్ని చూడండి, ఇక్కడ 50,000 ఎయిర్ డ్రాప్స్ BNB రూపంలో, అంటే $50 రూపంలో ఉన్న BNB ఎంత వాల్యూ ఉంటుందో అంత $50,000 రూపంలో యొక్క ఎయిర్ డ్రాప్ని అయితే ప్రకటిస్తున్నారు అనమాట. అంటే $50,000 యొక్క బౌండెక్స్ అయితే మీరు మైనింగ్ చేసుకోవడానికి వీళ్ళు కల్పిస్తున్నారు అనమాట. చూడండి, ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇది ఒక బౌండెక్స్లోని ట్విట్టర్ అకౌంట్ అనమాట. ఇది బౌండెక్స్లోని ట్విట్టర్ అకౌంట్లో వీళ్ళు అఫీషియల్గా తెలియజేసింది ఏంటంటే, చూడండి, బౌండెక్స్ $20 to $25 అయితే ఖచ్చితంగా పోతున్నారు. ఇఫ్ యూ మిస్డ్ కోర్ కాయిన్, మీరు కోర్ కాయిన్ మిస్ అయ్యారా? చూడండి, ఇక్కడ కోర్ కాయిన్ మిస్ అయ్యారా అయితే దీన్ని అయితే మిస్ కాకండి. ఇది వెబ్3తో నడుస్తున్న ప్లాట్ఫామ్, వెబ్3తో నడుస్తుందంట. ఇది లిస్టింగ్ ఆన్ బైనాన్స్, ఖచ్చితంగా లిస్టింగ్ బైనాన్స్లో జరుగుతుంది. ఫస్ట్ లిస్టింగ్ బైనాన్స్ అని చెప్తున్నారు వీళ్ళు. ఫస్ట్ లిస్టింగ్ దీన్ని బైనాన్స్ అని చెప్తున్నారు. ఇంకా దీన్ని నేను యాప్ యొక్క డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చానండి. దీంట్లో అయితే మనం రిజిస్టర్ అవుదాం. ముందుగా మనం ఈ యొక్క యాప్ని అయితే డిస్క్రిప్షన్లో అయితే నేను లింక్ ఇచ్చాను. అక్కడ నుంచి అయినా మీరు డౌన్లోడ్ చేసుకోండి, లేదా గూగుల్ స్టోర్, యాప్ స్టోర్, ప్లే స్టోర్ ఎక్కడ నుంచి అయినా సరే మీరు డౌన్లోడ్ చేసుకొని దీన్ని యాప్ని అయితే ఓపెన్ చేయండి. నేను యాప్ను కూడా డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చానండి. మీరు ప్లే స్టోర్ వెళ్ళేదానికంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా కూడా మీరు లాగిన్ అయితే అవ్వచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. లేదా నేను గూగుల్ స్టోర్, ప్లే స్టోర్ అదే యాప్ స్టోర్ ఎక్కడ నుంచి సరే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూడండి, మీరు గూగుల్ స్టోర్, యాప్ స్టోర్, ప్లే స్టోర్ నుంచి ఎక్కడైనా సరే డౌన్లోడ్ చేసుకొని చూడండి, BONDEX అని ఈ సర్చ్ బార్లో నొక్కుతానే మీరు గూగుల్ స్టోర్ కానీ, యాప్ స్టోర్ కానీ ఎక్కడైనా కానీ మీకైతే ఈ లోగో అయితే వస్తుందన్నమాట. ఈ లోగోని అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని ప్లే స్టోర్ కానీ, గూగుల్ స్టోర్, యాప్ స్టోర్ ఎక్కడి నుంచి సరే డౌన్లోడ్ చేసుకున్నాక దీని అయితే ఓపెన్ చేయండి సార్. దీని అయితే ఓపెన్ చేయండి. బౌండెక్స్ను చూడండి, ఈ విధంగా అయితే లోగో ఉంటుంది. ఈ BONDEX అని కొడతానే ఈ సర్చ్ బార్లో ఈ బౌండెక్స్ అనేది కనిపిస్తుంది అనమాట. ఈ బౌండెక్స్ అయితే ఓపెన్ చేయండి. చూడండి, ఓపెన్ చేసిన తర్వాత మీకు అయితే ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. చూడండి, ఇక్కడ ఈ విధంగా వెల్కమ్ టు రిజిస్టర్ అనే అకౌంట్ వస్తుంది. ఇక్కడ మీరు ఇవన్నీ స్కిప్ చేసేయండి. స్కిప్ బటన్ ఉంది కదా, స్కిప్ బటన్ అయితే నొక్కండి. స్కిప్ నొక్కితే మీకు ఈ విధంగా అయితే రిజిస్టర్ అని సైన్ అప్ అని వస్తుంది కదా, ఇక్కడ మీరు సైన్ అప్ అని క్లిక్ చేయండి. సైన్ అప్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ మీ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్ అయితే నొక్కండి. చూడండి, ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ పాస్వర్డ్ ఒకటి పెట్టుకోండి. 8 లెటర్స్ ఉండాలండి, 8 క్యారెక్టర్స్ ఉండాలన్నమాట. 8 క్యారెక్టర్స్ అయితే పాస్వర్డ్ అయితే పెట్టుకోండి ఇక్కడ. తర్వాత ఇక్కడ 8 లెటర్లు అయితే ఇక్కడ 8 ఇచ్చేయండి. 8 లెటర్స్
లెటర్స్ అనమాట. 8 లెటర్స్ అయితే పాస్వర్డ్ అయితే పెట్టుకొని ఇక్కడైతే ఈమెయిల్ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ పాస్వర్డ్ పెట్టుకోండి. ఈ పాస్వర్డ్ని ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్ నొక్కండి. కన్ఫర్మ్ పాస్వర్డ్ నొక్కిన తర్వాత సైన్ అప్ బటన్ నొక్కండి. చూడండి ఇక్కడ ఈమెయిల్ ఎంటర్ చేస్తారు. తర్వాత ఇక్కడ పాస్వర్డ్ 8 క్యారెక్టర్ల అంటే 8 లెటర్లు ఉన్న పాస్వర్డ్ ఇక్కడ పెట్టుకుంటారు. ఈ 8 లెటర్ల పాస్వర్డ్ని మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేయండి, అంటే మళ్ళీ ఎంటర్ చేయండి ఇక్కడ. తర్వాత ఇక్కడ సైన్ అప్ బటన్ అయితే నొక్కండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. చూడండి ఈ విధంగా అక్కడ పాస్వర్డ్ అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే రోబోట్ వెరిఫికేషన్ వస్తుంది అనమాట. ఇక్కడ టిక్ మార్క్ వేయండి. ఇక్కడ బటన్ మీద నొక్కండి. రోబోట్ వెరిఫికేషన్ దగ్గర చూడండి, రోబోట్ వెరిఫికేషన్ దగ్గర ఇక్కడ టిక్ చేయండి. టిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫైండ్ సెలెక్ట్ ఇమేజెస్ ద కార్ని అయితే కార్లను అయితే క్లిక్ చేయమంటుంది. కార్లు ఎక్కడ వస్తే అక్కడ చూడండి. ఇక్కడ కార్లు ఉన్నాయి, ఇక్కడ కార్లు ఉన్నాయి, ఇక్కడ కార్ ఉంది. విధంగా కారు కానీ బస్సు కానీ బైక్ కానీ లారీలు ఇలా ట్రైన్స్ బ్రిడ్జ్లు అవన్నీ సెలెక్ట్ చేసుకుంటుంది. ఎక్కడ ఉంటే అక్కడ క్లిక్ చేయాలన్నమాట. నేను ఇక్కడ కార్ ఉంది, ఇక్కడ కార్ ఉంది, ఇక్కడ కార్ క్లిక్ చేస్తున్నాను. వెరిఫై నొక్కండి. వెరిఫై నొక్కిన తర్వాత ఈ విధంగా మీకైతే ఇన్విటేట్ కోడ్ వస్తుంది అన్నమాట. చూడండి ఈ విధంగా మీకైతే ఇన్విటేట్ కోడ్ ఎవరు ఇన్వైట్ చేశారంటే ఇక్కడ చూడండి 1T80TC ఈ కోడ్ని ఎంటర్ చేయండి. ఇక్కడ కంటిన్యూ బటన్ ప్రెస్ చేయండి. చూడండి 1T8TC అంటే 1T క్యాపిటల్ టీ అండి, 1 క్యాపిటల్ T 8 క్యాపిటల్ TS C అనమాట. చూడండి 1 క్యాపిటల్ T 8 క్యాపిటల్ TC ఇది ఎంటర్ చేయండి. ఇన్విటేట్ కోడ్ అయితే కంపల్సరీ ఎంటర్ చేయండి. ఇన్విటేట్ కోడ్ ఎంటర్ చేస్తే మీకైతే రివార్డ్స్ వస్తాయి అనమాట. 1T8TC అనమాట. ఇది ఎంటర్ చేసి కంటిన్యూ బటన్ అయితే ప్రెస్ చేయండి. కంటిన్యూ బటన్ ప్రెస్ చేసిన తర్వాత మీకైతే ఈమెయిల్ వెరిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. ఆ వెరిఫికేషన్ కోడ్ వస్తుంది, దానిపైన క్లిక్ చేయాలన్నమాట. చూపిస్తాను అది ఎలా ఉంటుందో. చూడండి ఈ విధంగా అయితే మీకైతే ఈమెయిల్ వెరిఫికేషన్ కోడ్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి మీకు ఈ విధంగా ఇక్కడ మీ మెయిల్ వస్తుంది, ఇక్కడ మీ మెయిల్ వస్తుందన్నమాట. అందుకే నేను బ్లర్ చేశాను. చూడండి ఇక్కడ మీరు ఈమెయిల్ వెరిఫికేషన్ దగ్గర ఇక్కడ బ్లూ మార్క్స్ కనిపిస్తున్నాయి, బ్లూలో లెటర్స్ కనిపిస్తున్నాయి బ్లూ కలర్లో. ఈ బ్లూ కలర్ లెక్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ యొక్క ఈమెయిల్ వెరిఫికేషన్ అనేది క్రోమ్ బ్రౌజర్ కానీ గూగుల్ బ్రౌజర్ అనేది తీసుకెళ్తుంది. అక్కడ మీ యొక్క వెరిఫికేషన్ అయితే అవుతుందన్నమాట. జస్ట్ దీని మీద క్లిక్ చేయండి, వెరిఫికేషన్ అయిపోతుంది. ఇక్కడ మీకైతే ఈ విధంగా అయితే మీకు ఈమెయిల్కు వెరిఫికేషన్ వస్తుందన్నమాట. వెరిఫికేషన్ ఇక్కడ బౌండెక్స్ అని వస్తుంది, ఇక్కడ బౌండెక్స్ అని ఇక్కడ వస్తుంది అనమాట. బౌండెక్స్ అని వస్తుంది. ఇక్కడ బ్లూ లెటర్స్ కనిపిస్తుంది కదా, ఈ బ్లూ లెటర్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ యొక్క బౌండెక్స్ వెరిఫికేషన్ అయితే అవుతుంది. వెరిఫికేషన్ అయితే రిజిస్టర్ అయితే పూర్తిగా అయిపోతుంది అనమాట. రిజిస్టర్ పూర్తి అయిన తర్వాత మీరు మీ యాప్ని అయితే మళ్ళీ బౌండెక్స్ యాప్ని అయితే ఓపెన్ చేయండి. నేను ఓపెన్ చేస్తున్నా చూడండి. చూడండి బౌండెక్స్ యాప్ను ఓపెన్ చేయాలన్నమాట. మళ్ళీ నేను బౌండెక్స్ యాప్ను మళ్ళీ వెరిఫికేషన్ అయిన తర్వాత మళ్ళీ బౌండెక్స్ యాప్ను ఓపెన్ చేయండి. మళ్ళీ బౌండెక్స్ యాప్ను ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ సైన్ అప్ లాగిన్ అని అవుతుంది. ఇక్కడ లాగిన్ నొక్కండి. ఈసారి మీరు సైన్ అప్ పూర్తి చేశారు కదా, అందుకే లాగిన్ అయితే నొక్కండి. లాగిన్ అయితే నొక్కండి. లాగిన్ నొక్కిన తర్వాత ఇలా మీరు పాస్వర్డ్ ఈమెయిల్ ఎంటర్ చేశారు కదా, ఇలాగ ఇచ్చిన ఈమెయిల్ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ పాస్వర్డ్ అయితే పెట్టండి. పాస్వర్డ్ ఇలాగ ఇచ్చారు ఆ పాస్వర్డ్ పెట్టి ఇక్కడ లాగిన్ బటన్ అయితే ప్రెస్ చేయండి. లాగిన్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కరెంట్లీ ఎర్నింగ్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ కరెంట్లీ ఎర్నింగ్ బటన్ క్లిక్ చేయండి. ఇది గ్రీన్ కలర్ ఉంటుంది, దీని అయితే క్లిక్ చేయండి. చూడండి మీరు అక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఇండస్ట్రీ ఆన్సర్ ఉంటుంది, ఏదో ఒక ఇండస్ట్రీ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా ఏదో ఒక ఇండస్ట్రీ దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసి ఏదో ఒక ఇండస్ట్రీ వస్తుంది, మళ్ళీ దీనిపైన క్లిక్ చేయండి. చూడండి ఇండస్ట్రీ అడుగుతుంది కదా, ఏదో ఒక ఇండస్ట్రీ ఏదో ఒకటి పర్వాలేదు. చూడండి ఇక్కడ యారో మార్క్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. ఏదో ఒక ఇండస్ట్రీ ఓపెన్ అవుతుంది, దాని మీద క్లిక్ చేయండి. తర్వాత దీని మీద క్లిక్ చేయండి, మళ్ళీ ఏదో ఒకటి ఓపెన్ అవుతుంది, దాని మీద ఏదో ఒకటి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత క్లిక్ చేశారు కదా, క్లిక్ చేసిన తర్వాత చూడండి అక్కడ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మిమ్మల్ని అడుగుతుంది అన్నమాట. ఇక్కడ ఫుల్ టైమా పార్ట్ టైమా అని అడుగుతుంది. ఇక్కడ ఏదో ఒకటి పెట్టండి. ఫుల్ టైం అయితే ఫుల్ టైం, పార్ట్ అయితే పార్ట్ టైం, ఏదో ఒకటి పర్వాలేదు. ఏదో ఒకటి అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ నెక్స్ట్ బటన్ అయితే ప్రెస్ చేయండి. చూడండి ఇక్కడ ఫుల్ టైమ్ పార్ట్ టైం ఏదో ఒకటి పెట్టారు కదా, ఫుల్ టైమ్ పార్ట్ టైం మీద ఏదో ఒకటి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ అయితే ట్యాప్ చేయండి. నెక్స్ట్ బటన్ ట్యాప్ చేసిన తర్వాత చూడండి డూ యూ వాని ఎనీ క్రిప్టో కరెన్సీ అని చూస్తుంది. ఏదో ఒకటి పెట్టండి, ఎస్ కానీ నో కానీ ఏదో ఒకటి క్లిక్ చేయండి. దాదాపు అయితే ఇక్కడ నో అయితే క్లిక్ చేయండి. మీ ఇష్టం, ఎస్ అయ్యండి ఎస్ అయితే పెట్టండి, నో అయితే నో పెట్టండి. నో అయితే క్లిక్ చేయండి. ఎస్ అయితే ఎస్ క్లిక్ చేయండి, నో అయితే నో క్లిక్ చేయండి.
ఏదైనా పర్వాలేదు, ఎస్ కానీ నో కానీ ఏదో ఒకటి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ బటన్ అయితే ట్యాప్ చేయండి. ఏదో ఒకటి క్లిక్ చేయండి. ఎస్ అయినా పెట్టండి, నో అయినా పెట్టండి, ఏం పర్వాలేదు. ఎస్ అయినా నో అయినా క్లిక్ చేయండి. చూడండి, క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఇవి ఏదో ఒకటి యూఎస్డిటీ, ఇక్కడ టోకెన్స్, యూఎస్డిటీ, బిట్ కాయిన్ అనేది ఏ విధంగా అయితే వస్తుంది అనమాట. ఇక్కడ బిట్ కాయిన్ అయినా క్లిక్ చేయండి, లేదా యూఎస్డిటీ అయినా బిఎన్బి అయినా ఏదో ఒకటి క్లిక్ చేయండి. ఏదో ఒకటి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏదో ఒకటి క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ ఏదైనా సరే బిట్ కాయిన్ అయినా క్లిక్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ బిట్ కాయిన్ అయినా క్లిక్ చేయండి, లేదా యూఎస్డిటీ క్లిక్ చేయండి. ఏదో ఒకటి అయితే క్లిక్ చేసి ఇందులో ఏదో ఒకటి క్లిక్ చేసి ఇక్కడ డన్ అనే ఆప్షన్ నొక్కండి. ఇది ఫీడ్బ్యాక్ అనమాట. ఇక్కడ క్లోజ్డ్ ఫీడ్బ్యాక్ అని వస్తుంది కదా, ఇక్కడ క్లోజ్డ్ ఫీడ్బ్యాక్ అని వస్తుంది. ఇక్కడ ఫీడ్బ్యాక్ అనేది మనం ఇచ్చాం కాబట్టి ఇక్కడ క్లోజ్ బటన్ అయితే నొక్కండి. క్లోజ్ బటన్ నొక్కింది. క్లోజ్ బటన్ నొక్కారు కదా, నొక్కిన తర్వాత మీకు ఈ విధంగా అయితే కరెంట్ ఎర్నింగ్ అనేది మీకు గ్రీన్ కలర్లో వస్తుంది అనమాట. దీని మీద క్లిక్ చేయండి. ఈ విధంగా అయితే మైనింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. మైనింగ్ అనేది ఈజీగా స్టార్ట్ అవుతుంది. మైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీరు మైనింగ్ అనేది ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది అనమాట. మీరు ఫ్రెండ్స్కి ఎవరికైనా సరే ఇన్వైట్ చేసుకోవాలంటే ఇక్కడ ఇన్వైటెడ్ కాంటాక్ట్స్ అని కనిపిస్తుంది. ఇక్కడ ఇన్వైట్ మీద క్లిక్ చేయండి. ఇన్వైట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీ యొక్క ఇన్వైటెడ్ కోడ్ అనేది కనిపిస్తుంది. ఇది నా ఇన్వైటెడ్ కోడ్ అనమాట. 1T8T1T8TC అనమాట. ఇది నా ఇన్వైటెడ్ కోడ్. దీన్ని కాపీ చేసుకోవచ్చు. ఇక్కడ షేర్ అనమాట. షేర్ క్లిక్ చేస్తే మీకు ఒక వాట్సాప్, ఫేస్బుక్ అవన్నీ ఓపెన్ అవుతాయి అనమాట. అక్కడ నుంచి మీరు మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ లింక్ అనమాట. ఇది లింక్ అయితే ఓపెన్ అవుతుంది. ఇది లింక్ అనమాట. దీంట్లో లింక్ అయితే వస్తుందన్నమాట. మీరు ఎవరికైనా షేర్ చేస్తే వాళ్ళకు మీ లింక్ అనేది యాప్ స్టోర్తో సహా, అదే మీ యాప్తో సహా లింక్ అనేది షేర్ అనేది వెళ్తుంది అనమాట. ఇక ఇదైతే కోడ్ అనమాట. ఇది కోడ్ అయితే మీ ఇన్విటేషన్ కోడ్. ఈ షేర్ చేస్తే మీ లింక్ అనేది వాళ్ళకు ప్రొవైడ్ అవుతుంది అనమాట. మొత్తానికి అయితే ఇది ఇన్విటేషన్ కోడ్ 1T8TC. ఇది నా ఇన్విటెడ్ కోడ్. చూడండి, ఇక్కడ పైన 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ 3 డాట్స్లో మీరు ఓపెన్ చేసినట్లయితే మీ ప్రొఫైల్ అని మీరు సబ్మిట్ చేసుకోండి. కేవైసీ అయితే మీకు అందుబాటులో త్వరగా వచ్చేస్తుంది అనమాట. ఈ 3 డాట్స్ అయితే క్లిక్ చేసుకోండి. ఇప్పుడు కావాలంటే ఎప్పుడైనా సరే క్లిక్ చేసుకోండి. మీ ఈ 3 డాట్స్ అనేది క్లిక్ చేస్తే మీ ప్రొఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి, ఈ విధంగా అయితే మీ యొక్క ప్రొఫైల్ అనేది ఇక్కడ వస్తుందన్నమాట. మీ ఫోటో మీద క్లిక్ చేసినట్లయితే మీ ప్రొఫైల్ అయితే మీ ఫైల్ మీ ప్రొఫైల్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ అడుగుతుంది అనమాట. డాక్యుమెంట్స్ ఏం అడగదు. మీ యొక్క ఇలాగ అడిగింది కదా ఫీడ్బ్యాక్, అలా ఫీడ్బ్యాక్ లాగా ఒకటి ఏదో ఒకటి అడుగుతుంది కదా, దాన్ని అయితే సబ్మిట్ చేసుకోండి. మీకైతే మంచిగా ఉంటుంది. కేవైసీ అనేది వచ్చినప్పుడు మీకు త్వరగా అవుతుంది అనమాట. మీరు ఈ పొద్దు కాకుండా ఎప్పుడైనా సరే మీరు ఈ ఫోటో అనేది ప్రొఫైల్ అనేది అప్లోడ్ చేసుకోండి. చూస్తే కదా, ఇంతేనండి. మీరు దీన్ని అయితే మైనింగ్ చేసుకోండి. డైలీ మైనింగ్ చేసుకోండి. ఒకరోజు ఆపేసి మళ్ళీ అంటే ఏ మైనింగ్ ఎప్పుడు లాంచ్ అవుతుందో తెలియదు. అందుకే అన్ని మైనింగ్ అనేది ఒకసారి పెట్టుకొని వాటిని రోజుకు ఒక క్లిక్ ఇస్తూ ఉండండి. అన్ని దాంట్లో మీకు ఏ మైనింగ్ అనేది ఎప్పుడు అప్లోడ్ అవుతుంది, అంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు. అంటే ఆ మైనింగ్ అనేది ఎప్పుడు లిస్టింగ్ అవుతుందో ఎవరికి తెలియదు. కాబట్టి అన్ని మైనింగ్స్ అయితే యాప్స్ అయితే నేను గురించి చెప్తాను. దాని గురించి అయితే నేను మైనింగ్ యాప్స్ గురించి చెప్తాను. ఆ మైనింగ్ యాప్స్ గురించి అన్నిటి మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. క్లిక్ చేస్తుండండి, మైనింగ్ చేస్తుండండి. అవి త్వరలో లిస్టింగ్ అవుతాయి. మీకైతే మంచి ప్రాఫిట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. మీకు అన్ని మైనింగ్ యాప్స్ను దృష్టిలో పెట్టుకొని అన్ని మైనింగ్ యాప్స్ కూడా మైనింగ్ చేసుకోండి. ఏ మైనింగ్ ఎప్పుడు లాంచ్ అవుతుందో తెలియదు. కాబట్టి అన్ని మైనింగ్ యాప్స్ను మైనింగ్ చేసుకోవడం ద్వారా మీరు లిస్టింగ్ అయిన యాప్స్ను, అంటే లిస్టింగ్ అయిన కాయిన్స్ను మీరు అమ్ముకోవచ్చు. సో ఇంతేనండి.